మొదటి 3 రోజులు కూడా ఇరాన్ గట్టి ఫైట్ ఇచ్చింది. 4, 5 రోజుల్లో ఇరాన్ అప్పర్ హ్యాండ్ సాధించింది. 5 రోజు దాటి 6 రోజుకొచ్చేటప్పటికి ఇజ్రాయెల్ ఆహ్, అమెరికా కలిసి అప్పర్ హ్యాండ్ సాధిస్తున్నాయి. F-52ల రంగంలోకి దిగడం, అలాగే ఇజ్రాయెల్ వరుసపెట్టి దాడులకు దిగడం, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ని అల్లల్లాడించడం, అట్లాగే ఇరాన్‌కి సంబంధించినటువంటి యుద్ధ నౌకని శ్రీలంక దగ్గర ధ్వంసం చేయడం, దానికి సంబంధించినటువంటి అబ్బాస్ ఎయిర్‌పోర్ట్ ధ్వంసం చేయడం, ఇట్లా వరుసబెట్టి అటాక్స్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో ఇరాన్ వాడినటువంటి డ్రోన్స్‌ని సౌదీ అరేబియా దెబ్బతీసేసి కొట్టేస్తుంది, దుబాయ్ కొట్టేస్తుంది. ముందు వరుసబెట్టి ఇబ్బంది పడ్డటువంటోళ్ళు ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌తో కొట్టేసేసి ఎందుకు పనికి రాకుండా చేయగలుగుతున్నారు. ఇరాన్ ఫెయిల్ అవుతూ వస్తుంది. ఈ సందర్భంలో ఇరాన్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది అమెరికాకి సంబంధించినటువంటి F-15Eని ఈగల్ని క్రాష్ చేశాం మేము సౌత్ వెస్టర్న్ ఇరాన్ ప్రాంతంలో అన్నటువంటి విషయాన్ని చెప్తోంది. అయితే ఇంకా అమెరికా ధృవీకరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పరంగా చూస్తే గనక అనేక మార్పులు చోటు చేసుకుంది. మరోవైపు చూస్తే ఇరాన్ తాజాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని దెబ్బతీస్తున్నామని చెప్తోంది. బకు, త్బిలిసి, సెబాన్ పైప్ లైన్స్‌ను కూడా ధ్వంసం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అజర్బైజాన్‌లో క్రూడ్ యాక్సెస్‌ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రవాణా అంటే నిన్నటిదాకా అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ బేస్‌లు, అమెరికాకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని దాడి చేసింది కాస్త ఇప్పుడు పక్కన హోర్ముజ్ లాంటి చోటన ఇప్పుడు చైనా లాంటి వాళ్ళని కొనసాగించడం, మిగతా వాళ్ళని కూడా ఎలౌ చేయాల్సిన దిశలో కూడా యూరప్‌కి సంబంధించినటువంటి వాళ్ళని ముందుకు కదలనివ్వకుండా చేస్తానని చెప్తోంది. ఇంకొక వైపు ఇజ్రాయెల్ మీదకి, టెల్ అవీవ్ మీదకి వరుసబెట్టి భారీ ఎత్తున మిస్సైళ్ళని వాడటం ద్వారా తను ఇంకా ఓడిపోలేదు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కంటిన్యూయస్ ఎఫర్ట్స్ అయితే నడుస్తున్నాయి.